జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 14వ శ్లోకంలో ఉన్నాం. ఇది ధ్యాన యోగం. ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్య మచ్చిత్తు యుక్త ఆసీతం మత్పరః. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటి 2 విషయాలను మాత్రమే నేను ఇక్కడ చర్చించదలుచుకున్నాను. అవి విగతభి ధైర్యంగా ఉండటం, రెండవది యుక్త తెలివిగా ఉండటం. ధ్యానం చేసే వాళ్ళకి ఈ 2 కూడా చాలా ముఖ్యం. ప్రశాంతాత్మ విగతభి, ఈ ధైర్యంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. ఆటోమేటిక్గా ప్రశాంతత లేకపోతే ధ్యానం కుదరదు, ధైర్యం కుదరదు. ఈ ధైర్యం గురించి ఎందుకు చెప్పారు అంటే, మనిషి రజోగుణ ప్రధానుడు. రజోగుణం అది పిరిగితనంతో కూడి ఉంటుంది. ఓ కుక్క మనకి ఎదురొచ్చిందనుకోండి, గూస్ బంప్స్ వస్తాయి. అది మనల్ని ఫోకస్ చేసి గుర్రుమంటుంది అనుకోండి, గుండె కొట్టుకోవడం వేగం పెరుగుతుంది. మనం ఏమి చెప్పం మన బాడీకి గూస్ బంప్ తెప్పించు, గుండె వేగం కొట్టుకోమని. కానీ దాని యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అనుసరించి సహజంగా అది దాని పిరికితనాన్ని అది పొందుతుంది. సో బాడీ పిరికిది. మనం దానికి కొంచెం అబ్జర్వ్ చేసి ఆ ధైర్యాన్ని వహించాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు. రెండో విషయం, ఈ బాడీని నిద్రపుచ్చామనుకోండి, పంచ జ్ఞానేంద్రియాల సెన్సెస్ని బయటికి విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే దాని ఎగ్జిస్టెన్స్ని బయటే వెతుక్కుంది, అక్కడే ఉంచుతుంది. లోపలికి రావాలంటే భయం దీనికి. ఎవరైనా పిలిస్తే పలకడానికి రెడీగా, అలారం కొడితే లేచిపోవడానికి రెడీగా ఈ వినికిడిని వదులుతుంది. ఎవరైనా టచ్ చేస్తే లేచిపోవడానికి రెడీగా స్పర్శ జ్ఞానేంద్రియం దాన్ని బయట విడుతుంది. అయితే ధ్యానం చేసేటప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలని కూడా లోపలికి తీసేసుకోవాలి. ఇంకా బయట ఏం జరుగుతుందో మనకు అనవసరం, భయం కూడా ఉండకూడదు. అందుకని మన పూజా మందిరం కరెక్ట్ ప్లేస్. అక్కడికైతే అలారం కొట్టేవాళ్ళు ఉండరు, లేకపోతే మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవరైనా వస్తే డీల్ చేసుకోవడానికి మన కుటుంబ సభ్యులు ఉంటారు. మన ప్రైవసీ మనకు ఉంటుంది. కాబట్టి పూజా మందిరంలో కూర్చున్నాం, ధ్యానాన్ని కూర్చున్నాం, విగతభి ధైర్యాన్ని వహించాం, ప్రశాంతాత్మ ప్రశాంతంగా ఉన్నాం. బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచారి వ్రతం గురించి సద్గురు ఒక వీడియోని చేశారు. ఆ వీడియో లింక్ కింద కామెంట్స్లో పెడుతున్నాను. టూకీగా చెప్పాలంటే పిల్లగాలితో పోల్చారు సద్గురు. నారద మహర్షిలాగా పిల్లగాలి ఎక్కడ పడితే అక్కడ ప్రయాణిస్తుంది, ఎక్కడి నుంచో వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ అసోసియేట్ విత్ డివైనిటీ ఓన్లీ. ఎవరితోటి కూడా అసోసియేట్ పెట్టుకోదు. అది భగవతత్వంతో డివైనిటీతోటే అది అడాప్ట్ అయి ఉంటుంది. అది బ్రహ్మచారి యొక్క స్థితి. వీడియో లెంగ్త్ని దృష్టిలో పెట్టుకుని మొదటి లైన్ మాత్రమే చెప్పాను. రెండవ లైన్ని రెండో వీడియోలో చెప్తాను. దాంట్లో యుక్త అంటే తెలివిగా ఉండటం చాలా ముఖ్యమైనది. ఆ తెలివి దాని గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి ధైర్యం ఒకటి, తెలివి ఒకటి, ఈ 2 కూడా ముఖ్యమైన సాధనలు. వాటి గురించి తెలుసుకోవాలి. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.